హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ప్రొద్దున్నే టిఫిన్ చేసుకోవటానికి ఎటువంటి దోశల పిండిలు కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు, అలాగే ఎప్పుడు ఒకే రకం దోశలు కాకుండా ఈ విధంగా వెరైటీగా చేసుకోండి. దీనికోసం మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. అలాగే 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. ఈ మెజరింగ్ కప్పు 1/2 కప్ అండి, అందుకనే 2 సార్లు వేస్తున్నాను. తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1 కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ 2-3 వేసుకుంటున్నాను నేను. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇంచున్నర అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇది 1/2 కప్పు అండి మెజర్మెంట్ చేసేది, అందుకే 2 సార్లు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండి వేసుకోవాలండి. ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రైండ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంత మెత్తగా పల్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ నీళ్లు పోయొద్దు. టమాటాలోను బంగాళదుంపలోను నీరు ఉంటుంది కదా, అలాగే మనం పెరుగులో కూడా నీరు ఉంటుంది. ఈ సరిపోతుందండి. పెరుగు లేకపోతే పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇది మిక్సీ చేసి పెట్టుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుని ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడి చేసుకుని ఈ విధంగా పెనం పైన నీళ్లు చిలకరించి టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ తుడిచి దోశ వేసుకోవాలండి. దోశ వేసిన ప్రతిసారి ఈ విధంగానే చేయాలి. మనము రుబ్బేటప్పుడు 1/2 కప్పు వాటర్ వేసామండి. అలాగే టమాటాలోను పెరుగులోను వాటర్ ఉంటుంది కదా, సరిపోతుంది. ఇంకా గట్టిగా అనిపిస్తే మీకు ఇంకో కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా ఇడ్లీ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉంటే మనకి క్రిస్పీగా వస్తాయి దోశలు. కొద్దిగా పల్చనగా పిండి చేసుకుంటే కనుక కాస్త మెత్తగా వస్తాయి దోశలు. అలాగే క్రిస్పీగా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు కాస్త మెత్తగా చేసుకోవాలంటే కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు. అలాగే ఊతప్పంలో చేయాలన్నా కూడా కాస్త వాటర్ ఎక్కువ పోసి చేసుకోవచ్చండి. ఊతప్పంలో చేయాలంటే కాస్త సోడా వేసుకోవాలి, లేదా కొంచెం ఈనో అన్నా వేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా క్రిస్పీగా టేస్టీగా దోశలు అయితే చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఈజీగా క్రిస్పీగా చేసుకునే ఈ దోశని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా దోశ వేసిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ తరుగుని జల్లుకుని ఒకసారి అద్దుకోవాలండి. తర్వాత ఇలా 2 వైపులా ఎర్రగా కాల్చుకొని తీసుకుంటే దోశ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాల్చడానికి కూడా టైం పట్టదు. పిండి ప్రిపరేషన్ చేయడం కూడా ఈజీయేనండి. బంగాళదుంప టమాటా మన ఇంట్లో ఉంటుంది. అలాగే బొంబాయి రవ్వ, శనగపిండి, బియ్యం పిండి ఇవైతే ఇంట్లో ఉంటాయి కదండి. అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోటే అప్పటికప్పుడు పిండి తయారు చేసుకుని వేసేసుకోవచ్చండి. పులవనక్కర్లేదు. ఒకవేళ మీకు ఊతప్పంలో వేసుకోవాలి అనుకుంటే దానిలో కొద్దిగా ఈనో కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోవచ్చు. ఊతప్పంలో వేసుకోవాలనుకుంటే మాత్రమే, లేదా గుంట పొంగరాలు వేసుకోవాలన్నా ఆ విధంగా వేసుకోవచ్చు. ఈ విధంగా 2 రకాలు కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది. మామూలు దోశల కంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ పర్వెల్ అనే కాయలతో ఈ పచ్చడి చేశానండి. పర్వెల్ ఇది నార్త్ ఇండియన్ కాయ అండి. దొండకాయలా ఉంటుంది, చారలు చారలుగా కొద్దిగా పెద్ద సైజులో ఉంటాయి. పర్వెల్తో పచ్చడి చేశాను. మీరు ఏ పచ్చడితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. పల్లి పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ ఇలా మనము ఇడ్లీకి దోశకి రెగ్యులర్గా చేసుకునే పచ్చడి ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది మా వీడియోని చూస్తారు. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.